హైదరాబాద్లో మెట్రో ట్రైన్ వచ్చినప్పటి నుండి విశేష ఆదరణ చూరగొంటుంది. ట్రాఫిక్ వల్ల గంటల్లో ఉండే ప్రయాణాన్ని నిమిషాల్లో పూర్తి చేసుకునేలా చేసింది. హైదరాబాద్ నగరవాసులకు మెట్రో రైలు సౌకర్యవంతమైన, సులభతరమైన ప్రయాణాన్ని అందిస్తోంది. రోజు 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తూ తమ గమ్యాలకు చేరుకుంటున్నారు. పీక్ అవర్స్లో అయితే నిలబడడానికి కూడా సరైనంత స్థలం ఉండదు. అయినా చాలా త్వరగా చేరుకుంటాం కాబట్టి ఎక్కువ మంది మెట్రో ఎక్కడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ మొదటి దశలో 3 కారిడార్లలో రైళ్లు పరుగులు పెడుతూ ఉండగా, రెండో దశలో భాగంగా మరో 5 కారిడార్లలో మెట్రో మార్గాన్ని విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డిపిఆర్ సిద్ధం కాగా ఆయా మార్గాల్లో భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రెండో దశపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పై సీఎం రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. రెండో దశలో సుమారు 76 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు చాలా సవాళ్లతో కూడుకున్నదని, మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలేవీ ముందుకు రావటం లేదని ఎన్వీఎస్ రెడ్డి చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ నిర్మాణంలో ఎల్ఎన్టీ సంస్థకు భారీగా నష్టం వాటిల్లిందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఆ అనుభవంతో ప్రైవేటు సంస్థలు రెండో దశ నిర్మాణానికి ముందుకు రావటానికి భయపడుతున్నాయని తెలిపారు. మొదటి దశ మెట్రో ప్రాజెక్టు వల్ల ఎల్ఎన్టీ సంస్థకు సుమారు 6,000 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. ఏడాదికి 1,300 కోట్ల నష్టాన్ని ఎల్ఎన్టీ సంస్థ భరిస్తోందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పూర్తి చేసుకుందామని అన్నట్టుగా చెప్పారు. మిగతా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే మెట్రోను నిర్వహిస్తున్నాయి. బ్యాంకులు కూడా మెట్రోకు అప్పులిచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు. 24,269 కోట్లతో మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టబోతున్నాం. 48% నిధులు జైకా ద్వారా సమకూరుతున్నాయి. రెండో దశ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపించాం. కేంద్రం నుండి అనుమతులు రాగానే రెండో దశ పనులు ప్రారంభిస్తారు. ప్రజల సహకారం ఉంటే వేగంగా పనులు పూర్తి చేస్తామని సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.